హాయ్ అండి. ఇదైతే మన దగ్గర శంకు పుష్పం అంటారు. మరి మీకైతే ఏమంటారో నాకు తెలీదు. 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఇది తోటలో మొక్కల మధ్య వస్తే పీకి పడేసేదాన్ని నేను. అంటే దీని గురించి తెలియక అని కాదు, తెలుసు కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వక. కానీ ఇప్పుడైతే దీన్ని చాలా భద్రంగా కాచి కాపాడాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఈ మొక్క కానీ విత్తనాలు కానీ ఉంచట్లేదండి ఎవరు కూడా. ఎవరికి అంకితాల్లో తెంపుకుపోతున్నారు. అవసరమైతే మొదలతో లాక్కుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఎంత మంచిదో నేనేమి చెప్పక్కర్లేదు దీని గురించి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా అందరికీ తెలుస్తుంది శంకు పుష్పం. దీనివల్ల లాభాలు కూడా అందరికీ తెలుసు. సో ఇదైతే నాకు మా అక్క తెచ్చి ఇచ్చిందండి వైజాగ్ నుంచి చిన్న మొక్క. అప్పుడు నిజంగానే ఇది మేకలు తినేసి, గేదెలు తినేసి, అన్నీ తినేసిన మొత్తం మీద దీన్ని ఎలాగైతేనే బతికించాము. ఇప్పుడైతే ఇది పెద్ద మొక్క అయిపోయింది చూడండి. చెట్టు మీదకి అంతా పాకేసింది. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయండి. ఇగో ఎన్ని పువ్వులు ఉన్నాయో. దీని వాటర్ రోజు తాగుతాము, కానీ ఎన్ని పూలు వేసుకుంటాం. ఒక 10 ఫ్లవర్స్ వేస్తుంటే నాకు మా వారికి సరిపోతుంది వాటర్. ఆల్రెడీ ప్రిజర్వేటివ్లో పెట్టాను నేను, మరిగించి చేసి పెట్టాను. ఇంకా అంతకంటే ఏం చేసుకుంటామండి. చాలా పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వులకి ఎవరో రావట్లేదండి. మా గింజల కాయలకి మొక్కలకి మాత్రం పోటీ పడుతున్నారు. కానీ పువ్వులు పిచ్చోళ్ళు ఈ పువ్వులు పట్టుకెళ్ళి చక్కగా వాటర్ మరిగించి ప్రిజర్వేటివ్లో దాచుకుంటే రోజు తాగొచ్చు దీన్ని. టీలా గ్రీన్ టీ అక్కర్లేదండి. రోజు ఉదయం సాయంకాలం ఒక గ్లాస్ కప్పు తాగితే చాలు. దానికోసం ఆరాటపడట్లా. మొక్క కోసం మొక్కలు ఆకుపోవడానికే చూస్తున్నారు తప్ప. ఓకే, బాయ్ అండి.